హలో విద్యార్థులు, స్క్రూ థ్రెడ్ కటింగ్, ఇంటర్నల్ మెట్రిక్ థ్రెడ్, టూల్ గ్రైండింగ్ అనే అంశానికి స్వాగతం. ఈ ఎక్సర్సైజ్ ముగింపులో మీరు చేయగలరు: ఇంటర్నల్ థ్రెడ్స్ ని కత్తిరించండి, ఇంటర్నల్ వి థ్రెడింగ్ సాధనాన్ని గ్రైండ్ చేయండి, టూల్ యాంగిల్ గేజ్ లేదా ప్రొట్రాక్టర్ తో కోణాలను చెక్ చేయండి. మటీరియల్స్ అండ్ ఎక్విప్మెంట్: టేపింగ్ టూల్ లేదా ట్యాప్ రెంచ్ లేదా ట్యాపింగ్ హ్యాండిల్, కటింగ్ ఆయిల్ లేదా లూబ్రికెంట్, డ్రిల్ బిట్, స్క్రూ పిచ్ గేజ్. ప్రాసెస్. టాస్క్ 1: ఇంటర్నల్ థ్రెడ్ కటింగ్. రా మెటీరియల్ యొక్క పరిమాణాన్ని తనిఖీ చేయండి. జాబ్ను 4 జా చక్లో ఇంచుమించు 10 మిల్లీమీటర్ లోపల వైపు పట్టుకోండి మరియు ట్రూ చేయండి. ఎండ్ ని ఫేస్ చేయండి. కావలసిన పొడవు వరకు బయటి వ్యాసం 48 మిల్లీమీటర్ ని రఫ్ మరియు ఫినిష్ టర్న్ చేయండి. బయటి అంచును చాంఫర్ 2x45 డిగ్రీ చేయండి. థ్రెడ్ యొక్క కోర్ డయామీటర్లో రంధ్రం చేయండి మరియు డ్రిల్ చేయండి. అంతర్గత థ్రెడింగ్ సాధనాన్ని పోస్ట్ కి ఫిక్స్ చేయండి మరియు దానిని సెంటర్ గేజ్ తో సెట్ చేయండి. మషిన్ ని 3 మిల్లీమీటర్ పిచ్ కి మరియు స్పిండిల్ స్పీడ్ లివర్ ను రఫింగ్ స్పీడ్ లో 1/3 కి సెట్ చేయండి. బోర్ ఉపరితలంపై టూల్ టిప్ ను తాకండి మరియు క్రాస్ ఫీడ్ గ్రాడ్యుయేట్ కాలర్ ను 0కి సెట్ చేయండి. పిచ్ గేజ్ తో తనిఖీ చేయడం ద్వారా పిచ్ యొక్క ఖచ్చితత్వాన్ని నిర్ధారించేటప్పుడు వరుస కట్లను చేయడం ద్వారా M24x3 ని రఫ్ మరియు ఫినిష్ చేయండి. జాబ్ ను తలక్రిందులుగా చేసి వ్యాసాన్ని 48 మిల్లీమీటర్ వద్ద ఉంచండి మరియు దాని రన్అట్ ని తనిఖీ చేయండి. జాబ్ ఎండ్ ను ఎదుర్కోండి మరియు మొత్తం పొడవు 32 మిల్లీమీటర్ ని నిర్వహించండి. బయటి అంచున 1x45 డిగ్రీ చాంఫర్ ను తయారు చేయండి. టాస్క్ 2: గ్రైండింగ్ వి టూల్. థ్రెడింగ్ టూల్ ని గ్రైండింగ్ కోసం పెడస్టల్ గ్రైండర్ సిద్ధం చేసుకోండి. ఫ్రంట్ క్లియరెన్స్ యాంగిల్ 8 డిగ్రీ మరియు సెకండరీ క్లియరెన్స్ యాంగిల్ 20 డిగ్రీ గ్రైండ్ చేయండి.
5 డిగ్రీ సైడ్ క్లియరెన్స్ కోణం మరియు 30 డిగ్రీ సైడ్ కటింగ్ యాంగిల్తో థ్రెడ్ను గ్రైండ్ చేయండి. ఇతర వైపు గ్రైండ్ క్లియరెన్స్ కోణం 95 డిగ్రీ మరియు థ్రెడ్ కటింగ్ కోణం 30 డిగ్రీ. టాప్ రేక్ యాంగిల్ 6 డిగ్రీ మరియు సైడ్ రేక్ యాంగిల్ 4 డిగ్రీ వద్ద గ్రైండ్ చేయండి. నోస్ వ్యాసార్థాన్ని 0.3 నుండి 0.5 మిల్లీమీటర్ వరకు నిర్వహించండి. ఆయిల్ స్టోన్తో డీబర్త్. ఈ వీడియోలలో మనం ఇంటర్నల్ థ్రెడ్స్ను ఎలా కట్ చేయాలి, ఇంటర్నల్ వీ థ్రెడింగ్ సాధనాన్ని ఎలా గ్రైండ్ చేయాలి మరియు టూల్ యాంగిల్ గేజ్ లేదా ప్రొట్రాక్టర్తో కోణాలను ఎలా చెక్ చేయాలి. మీరు అన్ని కాన్సెప్ట్స్ మరియు ఎక్సర్సైజెస్ను అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. మా తదుపరి వీడియోలో మేము మీకోసం మరొక అద్భుతమైన కాన్సెప్ట్స్ని తీసుకువస్తాము. అప్పటి వరకు జాగ్రత్త వహించండి.